నిజంగా చెప్పాలి అని అంటే అప్పటికప్పుడు పట్టిన చేపలు లేకపోతే రొయ్యలు, ప్రాన్స్ కష్టమేనండి ఇది. ఊళ్ళల్లో అయితే దొరుకుతాయేమో గానీ ఇక్కడైతే సమస్య లేదు. బట్ మీరేమంటున్నారు? ఇది ఒక ఛాలెంజ్ అండి నిజంగానే. ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ అనేది మనం టేస్ట్ చేయడం ఆపేసి కూడా చాలా కాలం అయింది. ఒకప్పుడు 20 years బ్యాక్ ఊళ్ళల్లో ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం కొంతమంది ఫార్మర్స్ తోటి టైఅప్ అయ్యి, కొంతమంది ఫిషర్మెన్ తోటి మనం డైరెక్ట్ గా టైఅప్ అయ్యి జస్ట్ అలా మన దగ్గరకు వచ్చాయి. కానీ ఇవాళ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ సండే మనకు ఫిష్ కావాలండి, సాటర్డే మధ్యాహ్నం 12 గంటల లోపు ఎవరైతే ఆర్డర్ పెట్టేసుకుంటారో మన యాప్ ఉందండి, డే క్యాచ్ అనేది యాప్ నేమ్. ఓకే. డే క్యాచ్ లో ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో ఆ ఆర్డర్ వరకు మాత్రమే మనం తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసేసి కంప్లీట్ గా క్లీన్ అయిపోయి ప్యాకెట్లు అయిపోయి దాన్ని ఐస్ లో పెట్టేసి తీసుకొచ్చేస్తాం వితౌట్ ఎనీ కెమికల్. ఓకే. సో అది హైదరాబాద్ కానీ ఖమ్మం, కర్నూలు ఇలా అన్ని ప్లేసెస్ కి మెయిన్ ప్లేసెస్, ఏపీ తెలంగాణ ఇనీషియల్ గా టార్గెట్ చేసామండి. ఆ అన్ని ప్లేసెస్ కి మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోతాయి మన ట్రాన్స్పోర్టేషన్ ద్వారా. అక్కడ 5కి హోమ్ డెలివరీ చేయలేం కాబట్టి వాళ్ళు వెయిట్ చేసి 6 o'clock డెలివరీ టీం వెళ్తుంది, వెళ్ళి వాటిని పిక్ చేసుకుని ఎవరి ప్యాకెట్స్ వాళ్ళకి హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది. డే క్యాచ్ వారి కొరమీనులు, రొయ్యలు పూర్తి స్థాయి నాటు రకానివి, చాలా టెండర్ గా చాలా టేస్టీగా ఉంటాయి. డే క్యాచ్, ఏ ఫార్మర్స్ అవుట్లెట్.